ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్, భూమి అంతవరకు నా జెండానే ఉండాలి, నా పేరే ఉండాలి, మొత్తం నాదే కావాలి ప్రపంచమంతా అని పోరాడిన గ్రీకు వీరుడు. పట్టుమని 50 ఏళ్ళు కూడా బ్రతకల. 33 సంవత్సరాల లోపే ఇండియా వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడే ఆయనకు భయంకరమైన విషజ్వరం సోకింది. బహుశా అప్పుడు ఆయన కరోనా వచ్చిందేమో తెలియదు మనకి. మొత్తానికి ఏ జబ్బు వచ్చిందో కానీ పాపం కదలకుండా అయిపోయాడు. వైద్యులకి చెప్పాడు, మీకు ఎంత కావాలో తీసుకొని నన్ను బాగు చేయండి అని. రాజవైద్యులు కూడా చేతులు ఎత్తేశారు. చేసేది లేక చనిపోయే పరిస్థితిని ముందుగానే ఊహించి, బ్రతుకులో రక్తపాతాన్ని చేశాను, చాలా పొరపాటుగా వ్యవహరించాను, ఈ చావులోనన్నా నేను ప్రజలకు సందేశం ఇవ్వాలని ఆలోచించి చనిపోయేటప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు. నేను చనిపోతున్నాను, నన్ను శవపేటికలో పెట్టి మోసుకెళ్తారు కదా, నా శవపేటికలో నా భుజాల భాగంలో 2 రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో గుండా నా చేతులు బయటికి లాగండి. ఎందుకయ్యా అలా చెప్తున్నారు అంటే, నేను అలెగ్జాండర్ ప్రపంచమంతా జయించాలని కంకణం కట్టుకొని చాలా దేశాలు జయించుకుంటూ వచ్చినటువంటి వీరుణ్ణి. ప్రపంచంలో చాలా వస్తువులు నేను సంపాదించాను, చాలా భూభాగం నాదే అని అనిపించుకున్నాను. కానీ నేను ఏమీ తీసుకుని వెళ్ళట్లేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాననే పాఠం సమాజానికి నేను ఇవ్వాలి. లేకపోతే నాకంటే అజ్ఞానులు చాలామంది ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళకి నేను ఈ పాఠం ఇవ్వాలని ఆయన ఆ పని చేశారు. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాడు, నాకు వైద్యం చేసి కూడా బాగు చేయలేని వైద్యులు ఎవరైతే ఉన్నారో నా శవపేటికను వాళ్ళే మోయాలి, నాకు ముందు వెనక వాళ్ళే నడవాలి. అదెందుకు అంటే, వైద్యుల మీద ఆధారపడి వాళ్ళే సమస్తము అని చెప్పని దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టకుండా, మరి వైద్యులు ఖచ్చితంగా ప్రాణాన్ని నిలబెడతారనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి సైతం వైద్యులు తమ పరిధిలోనే చేయగలరు, చెయ్యి దాటిందంటే వాళ్ళు కూడా చేతులు ఎత్తి పైకి చూడటమే. కాబట్టి అందరికీ దేవుడే దిక్కన్న పాఠం కూడా ప్రజలకు అందాలి. కొంతమందికి డబ్బు ఉంది, డాక్టర్స్ ఉన్నారు, నాకేదొచ్చినా వాళ్లే చూసుకుంటారని దేవుడు గీవుడు లేదని పక్కన పెట్టేటువంటి మూర్ఖులకి ఇదొక సమాధానం అన్నట్లు. అంతేకాదు, నా శవయాత్రలో నేను సంపాదించినటువంటి వజ్ర వైడూర్యాలు, విలువైన రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చల్లేసేయమన్నాడు. ఈ విధంగా అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఆ పేరును పొందినటువంటి వ్యక్తి ఈ విషయాలు చెప్పిన తర్వాత అది స్వతంత్రించుకున్నాడని నా నమ్మకం. ఎందుకు అతని గురించి చెప్తున్నానంటే, ఆయన గొప్ప వీరుడిగా ప్రసిద్ధిగాంచాడు, కానీ 33 సంవత్సరాలకు ఎక్కువ బతకలేదు. 33 సంవత్సరాల జీవితం అంటే ఆ 33 × 360 ఈజ్ ఈక్వల్ 33 × 360 ఈజ్ ఈక్వల్ ఆయన బ్రతికిన రోజులు మొత్తం కూడా 11,880 రోజులట లెక్కేసి చెబుతున్నారు మనాళ్ళు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి, ఎంతటి వాడికైనా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా రకరకాల వ్యాపకాలతో మునిగి తేలుతున్న మనిషి ఈ లోకంలో ఆట్యకాలం జీవించవనే సత్యాన్ని గుర్తించి జాగ్రత్త పడితే మంచిది అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అన్నీ బాగున్నప్పుడు ఎవరు దేవుని గురించి ఆలోచన చేయరండి. ఒకళ్ళు అంటారు, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని గ్యారెంటీ ఏమిటి? నేను చెప్తాను, ప్రబుద్ధుడా నువ్వు ఉన్నావు, అదే గ్యారెంటీ. నువ్వంటూ ఉన్నావంటే దేవుడు ఉన్నాడనే అర్థమవుతుంది నిన్ను చూస్తే. ఎందుకో తెలుసా, ఒక మానవ శరీరం యొక్క నిర్మాణం మానవుడు తనంతట తాను చేసుకోలేదు. పోనీ మానవుడు స్వయంభువు కాదు. కళ్ళు ఎలా ఉండాలో, కంటి లోపల నిర్మాణం ఎలా ఉండాలో, ముక్కు ఎలా ఉండాలో, ముక్కు లోపల నిర్మాణం ఎలా ఉండాలో, చెవి ఎలా ఉండాలో, చెవిలో నిర్మాణం ఎలా ఉండాలో, చెవి ఎలా నిర్మిస్తే శబ్దాలు వినగలుగుతాడో, కళ్ళు ఎలా నిర్మిస్తే దృశ్యాలను చూడగలుగుతాడో, నాలుక ఎలా నిర్మిస్తే మాట్లాడగలుగుతాడో, చేతులు ఎలా నిర్మిస్తే పని చేసుకోగలుగుతాడో, కాళ్ళు ఎలా నిర్మిస్తే నడవగలుగుతాడో, పునరుత్పత్తి అవయవాలు ఎలా నిర్మిస్తే పునరుత్పత్తి జరుగుతుందో మానవుడు తనంతట తాను ఎవ్వడు కూడా ఏర్పరచుకోలా. పని కట్టుకుని ఈ ముక్కు నిర్మాణం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బ్రీతింగ్ ఈజీగా ఉంటుంది, ఈ కన్ను ఎలా ఉండాలి, చెవి ఎలా ఉండాలి, ఇదిగో ఈ శరీరం లోపల భాగాలు ఎలా ఉండాలి, ఇదిగో ఈ అవయవాలు ఎలా నిర్మించబడాలి, అంతర్గత అవయవాలు ఎలా ఉండాలి, వాటికి ఇలాంటి ప్రొటెక్షన్ ఉండాలి, ఈ కాళ్ళు ఎలా ఉండాలి, చెయ్యి ఎలా ఉండాలి, ఈ పునరుత్పత్తి అవయవాలు ఎలా ఉండాలని మొత్తం ప్లాన్గా, ఆలోచనగా
ఒక వ్యక్తి డిజైన్ చేసినట్టు కనబడుతుంది. ఏ నరుడు తనంతట తాను నిర్మించుకోలేదు. కనీసం నన్ను కన్న మా అమ్మ మా అయ్య కూడా నన్ను రూపించలేదు, వాళ్ళని కూడా వాళ్ళమ్మ నన్ను రూపించలేదు. అందరిని నిర్మించిన అదృశ్య వ్యక్తి ఒక అతను ఉన్నాడనే సాక్ష్యం ఏదేదో వేరేది కాదో నిన్ను నన్ను చూస్తేనే అర్థమవుతుంది మనందరిని నిర్మించిన సృష్టికర్త ఖచ్చితంగా ఉన్నాడని. ఎంతమంది ఆలోచిస్తారండి? అసలు నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయనకు ఒక చిత్తం ఉంది, ఆయన ఒక ఉద్దేశంతో నన్ను భూమి మీదకి పంపించాడని ఎంతమంది ఆలోచిస్తారు? పుట్టినరోజులు ఫంక్షన్ చేసుకుంటారు కొంతమంది. కానీ ఎందుకు పుట్టాము, ఎందుకు బతుకుతున్నాం, ఎందుకు చస్తున్నాం, చచ్చిన తర్వాత జీవితం ఏంటి, అసలు నేనంటూ ఉనికిలోకి రావడానికి కారణం ఏంటి, నన్ను ఉనికిలోనికి తెచ్చిన వాడెవరో అనే ఆలోచనే చేసుకోరు, ఆ ప్రశ్నే వేసుకోరు చాలామంది. కానీ ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ఆలోచించాలి. ఈరోజు ఈ సమస్య వచ్చిందని మనం భయపడటం కాదు, ఇది పోతుంది, ఇంకొకటి వస్తుంది. ఏది వచ్చినా రాకపోయినా మనమైతే ఎక్కువ కాలం ఉండేదేం కాదు. కాబట్టే యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మొత్తుకొని చెప్పేది ఏంటంటే, కన్నుల ముందు కనబడుతున్న ఈ కొద్ది రోజుల జీవితం అంతా 20-30 వేల రోజులు కూడా లేని ఈ జీవితం కాదు. దీని తర్వాత ఉన్న జీవితమే అసలైన జీవితం, అదే శాశ్వతమైన జీవితం. కాబట్టి కనబడుతున్న దృశ్య ప్రపంచం కాదు, కనబడిన అదృశ్య ప్రపంచం ఒకటి ఉంది. మన కొరకు దేవుడు నిర్మించిన తేజో రాజ్యం ఉంది, దాని కొరకు సిద్ధపడమని యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు ఎలుగెత్తి చాటేది అదే. నేను నా చిన్నతనంలో బ్రహ్మంగారి తత్వాలు బాగా పాడేవాడిని, ఆ పుస్తకం చదివేవాడిని, కాలజ్ఞానం చదివాను. ఓసారి ఓ పాట తగిలింది నాకు. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు కొన్నాళ్ళేగా రామచిలుక. ఇది నాకు డౌట్ వచ్చింది, వీడేంది ఈ పాట పాడుతున్నాడు అనుకోవాకండి. ఇది బ్రహ్మంగారు పాడిన పాట కాదు, వేరే ఆయన పాటలే. అది మీకు తెలిస్తే అర్థమవుతుంది. ఆ పుస్తకంలో చూశా. నాకు డౌట్ ఏంటంటే, ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమో కొన్నాళ్ళేగా అన్నాడు. నాకు క్లిక్ అయింది. 3 నాళ్ల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగానవే అన్నాడు. 3 నాళ్ళు మనిషి జీవితంలో ముఖ్యమైన 3 రోజులు. ఏమిటా 3 రోజులు అంటే, పుట్టినరోజు ఒకటి, జీవితంలో మెయిన్ టర్నింగ్ పెళ్లి రోజు. పెళ్లి రోజు చాలా ముఖ్యమైన మలుపు అండి. కొంతమంది కర్మగాలే రోజు అదే, కొంతమంది బ్రతుకు పండే రోజు కూడా అదే. కొంతమందిని మనం అడుగుతాం, ఏంటి ఈరోజు మీ మ్యారేజ్ డే అంటకంటే ఎందుకు గుర్తు చేస్తావరా ఆ విష గడి అని, ఆ విష దినాన్ని, నా కర్మగాలిం రోజు రాది అని ఒక్కొక్కడు బాధపడతాడు. ఎందుకంటే భార్య బాధితుడైన వాడు, ఆ బాధ. అలాగే అక్కయ్య ఈరోజు మీ మ్యారేజ్ డే అంటగా, ఎందుకమ్మా ఆ దరిద్రపు రోజును గుర్తు చేస్తావు, ఒక సైతాన్ నా జీవితంలో ప్రవేశించిన రోజు, ఒక దుర్మార్గుడు నా రైట్. జీవితంలో ఒక ప్రధానమైన మలుపు వివాహ దినం, పుట్టినరోజు, పెళ్లి రోజు, 3వది పోయిన రోజు. 3 నాళ్ళు జీవితం మొత్తం 3 రోజులే అనేటువంటి ప్రస్తావన. ఇక ఈ పుట్టినరోజు, పెళ్లి రోజు, సత్య రోజు, ఈ 3తోనే ముగిసిపోతుంది అనుకుంటున్నావు మనిషి. కాదయ్యా, 3 నాళ్ల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే చిలక. చచ్చిన తర్వాత కూడా నీకొక జీవితం ఉంది, ముందు ఒక గతి ఉంది. దాన్ని గూర్చి నువ్వు జాగ్రత్త పడకపోతే దెబ్బతింటావు. తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నవాడు జ్ఞానవంతుడు, ఏముందిలే అని మూర్ఖించిన వాడు రేపు ఇబ్బందుల పాలవుతాడు. కాబట్టి ఇక్కడున్న జీవితమే మీరు చూసుకోవాకండి, శాశ్వత జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి ఆలోచన చేయండి అని నా చిన్ననాడే ఆ తలంపు నాకు తగిలింది. చనిపోయిన తర్వాత పరిస్థితులను గురించి అంచనా వేయటానికి కొంతమంది పెద్దాళ్ళని అడిగాను. నేను పిల్లతనం నుంచి కూడా ముసలాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. నా ఫ్రెండ్స్ అంతా కూడా ముసలాళ్లే. నా తోటి పిల్లలతో తక్కువ, ముసలాళ్ళతో ఎక్కువ కూర్చునేవాడిని. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి కథలు చెబుతారు, జ్ఞానోక్తులు చెప్తూ ఉంటారు. ఒకసారి ఓ తాతయ్యని అడిగా, తాతయ్య చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు తాతయ్య అని అడిగా. ఆ తాతయ్యకి తెలిసింది చెప్పాడు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు ఏంద్రా, మట్టిలో కలిసిద్ది, గాలిలో కలిసిద్ది అన్నాడు. మట్టిలో కలిసిద్ది, గాలిలో కలిసిద్ది, ఇంకేం లేదన్నాడు. ఇంతోటి భాగ్యానికి దేవుడు మానవుని చేసి మట్టిలో కలిపేసి గాలిలో కలిపేస్తే ఏం ఒరిగింది దేవుడికి? ఎందుకు చేయాలి? ఈ భవబంధాలు ఎందుకు పెట్టాలి? ఈ బాధలు ఏంది, కష్టాలు ఏంది, కన్నీళ్ళు ఏంది, ఈ చక్రం ఏంది
ఈ సావులేంది, బతుకులేంది, ఇంత రిస్క్ అవసరమా దేవునికి ఒట్టిగా టైంపాస్ చేయడానికి? మనుషుల్ని కల్పించి, మనసుల్ని పోసి, వాళ్ళ జీవితాలు ఇలా నిర్మించి, ఈ పరిస్థితులు చేసి ఎందుకు చేశాడు ఈ పని? అందులో లాజిక్ దొరకలా నాకు. మరొక తాతయ్యని అడిగాను, తాతయ్య చచ్చిపోయిన తర్వాత మనిషి పరిస్థితి ఏం తాతయ్య అని. ఆయన అన్నాడు, చచ్చిపోయినాక వ్యవహారం నీకు ఎందుకు రా అన్నాడు. నాకు కాలేదు తాతయ్య తెలుసుకోవాలని. అంటే చిన్నోడు నీకు ఎందుకు నాయన అన్నాడు. కాదు తాతయ్య నీకు తెలిసింది చెప్పు అన్నాను నేను. ఏముందిరా, పాపం చేసినోడు పంది కడుపున పుడతాడు సచ్చి, పుణ్యం చేసినోడు బాగా ధనవంతులు ఏంటో పుడతాడు బాబు అన్నాడు. అంటే ప్రస్తుతం ఉన్న పందులన్నీ పూర్వజన్మలో పాపులు అన్నమాట. అండ్ మనిషిగా పుట్టిస్తేనే బుద్ధి జ్ఞానం లేకుండా బ్రతికినోడు పందిగా పుట్టిస్తే పరివర్తన చెందుతాడా? ఏ పంది అయినా ఏమండి ఎప్పుడన్నా ఫీల్ అవ్వటం మీరు గమనించారా? పూర్వజన్మ సుకృతంబున నేను ఈ వరాహావతారం ఎత్తి తిని అయ్యో నాకెందుకు ఈ పంది జన్మ వచ్చిందని ఏ పంది అయినా ఫీల్ అయినట్టు మీరు చూసారా? ఏ పంది ఫీల్ కాదు. దానికంత ఆహారం దొరికి మంచి బురదగుంట ఒకటి దొరికితే అది తినిపోయి అమాంతం దానిలో పడి ఆహా ఏమి నా భాగ్యం అనుకుంటుంది. మనం రాయేసి కొట్టినా సరే దాని మూలు కూడా డిఫరెంట్గా ఉంటుంది. రాయి కొట్టి అనుకో అంటది, అంటే ఉండు బ్రదర్ కొంచెం హాయిగా ఉంది. అసలు ఈ ఎండాకాలంలో అయితే పందుల్ని చూడాలి. బురదగుంటలో నువ్వు రాయి కొట్టినా రావు బయటికి. అసలు అవి ఎంత ఆస్వాదిస్తుంటాయో ఆ బురదని. ఏ పంది ఫీల్ కాదు, పూర్వజన్మలో నేను చేసిన పాపానికి ఇలా పుట్టానని. అరే మనిషిగా పుట్టిస్తేనే బుద్ధి లేని బతికినోడు పందిగా పుట్టిస్తే పరివర్తన చెందుతాడు అనుకోవటం భ్రమ. అది కరెక్ట్ అనిపించలా నాకు. బాగా ధనవంతులు ఇంటూ పుడతాడట మంచి పుణ్యాలు చేసినోడు. అంటే ధనవంతులంతా సుఖంగా ఉన్నారని తాతయ్య ఫీలింగు. ఏ ధనవంతుడు సుఖంగా ఉన్నాడండి? కోట్లకు పడగలెత్తిన ప్రపంచ మిలియనీర్స్ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు మనశ్శాంతి లేక. డబ్బే జీవితం, డబ్బే సర్వస్వం అనుకున్న చాలా జీవితాల్లో విషాదాలే ఉన్నాయి. నవ్వు పెదాలకు పులుముకొని తిరుగుతున్నారు కానీ గుండెల్లో చెప్పనశక్యమైన బాధ, దుఃఖం, వేదన, భయం, అశాంతి. సాయంత్రానికి మద్యం తాగితేనో మందు వెళ్ళేసుకుంటే తప్ప నిద్రపట్టని పరిస్థితి. ఎందుకు వచ్చింది? ధనవంతులు సుఖంగా ఉంటారా? సో ఆ లాజిక్ కూడా నాకు కరెక్ట్ అనిపించాల. మరి ఏంటి చచ్చిపోయినాడు పరిస్థితి ఏంటి? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఏమవుతాడు అంటే గరుడ పురాణం ఒకటి చెప్పింది, భగవద్గీత ఒకటి చెప్పింది. పుట్టినవాడు చస్తాడు, చచ్చినోడు మళ్ళా పుడతాడని భగవద్గీత చెప్పింది. గరుడ పురాణం ఏమో పుట్టినోడు చస్తాడు, చచ్చిన తర్వాత తీర్పులోకి వెళతాడు, యమధర్మరాజు జడ్జిమెంట్ చేస్తాడని, తర్వాత ఒక్కొక్కడు పాపానికి ఒక్కొక్క టైపు శిక్షలు అని చెప్పని అందులో ఉంది. సరే ఖురాన్ ఏం చెప్పిందని చూస్తే ఖురాన్ గ్రంథంలో కూడా నరకం ఉంది. మరి ఘోర పాపం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అల్లాహ్ నరకంలో వేస్తాడని ఖురాన్ చెప్పింది. బైబిల్ గ్రంథం ఏం చెప్పిందని చూస్తే బైబిల్ గ్రంథంలో కూడా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారి మృతి పొందవలనట్టు తర్వాత తీర్పు జరుగుతుందని బైబిల్ గ్రంథంలో కూడా రాస్తుంది. హెబ్రీ పత్రిక 9:27. ప్రసంగి గ్రంథము 12:7లో కూడా మన్నైనది వెనకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథం కానీ, గరుడ పురాణం కానీ, ఖురాన్ కానీ ఈ సాహిత్యాలు ఏం చెప్తున్నాయంటే మానవుడికి మరణంతో ముగింపు కాదు, చనిపోయి మళ్ళీ ఇంకొక జన్మెత్తేది లేదు. చనిపోయిన తర్వాత మానవుని ఆత్మ, శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ బ్రతికే ఉంటుంది. ఆ ఆత్మ దేవుణ్ణి ఎదుర్కొంటుంది. భూమి మీద జరిగించినటువంటి చర్యల ఫలితం అది అనుభవిస్తుంది. దాని యొక్క పాపకర్మాల ఫలితంగా అది శిక్షకు పోవటమో లేకపోతే మోక్షానికి అంటే నిత్య జీవానికి అంటే వేదన, దుఃఖం, ఏడుపు, బాధ ఏమీ లేనటువంటి ఒక ఆనందమైనటువంటి స్థలానికి వెళ్ళటం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని ఈ గ్రంథాలు సాక్ష్యం ఇచ్చాయి. అక్కడ ఒకటి స్ట్రైక్ అయింది. మనుషుడు భూమి మీద ఉన్న జీవితం కొద్ది జీవితం చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుని తీర్పు అనేది ఒకటి ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుని తీర్పు ఉంది, దేవుడిచ్చేటువంటి ఆనందమయమైన జీవితం ఉంది, దేవుడిచ్చే పనిష్మెంట్ శిక్ష కూడా ఉంది అన్న సంగతి నాకు అర్థమైంది. కొంతమంది దీన్ని కూడా అనుమానించే వాళ్ళు ఉన్నారు. ఎవడు చూశాడు అవన్నీ వెళ్ళి చూశారు ఎవరన్నా? ఏదో చెబుతుంటారు, ఉదర పోషణం బహుకృత వేషం అని, కూటి కోసం కోటి విద్యలని, పబ్బం గడుపుకోవటానికి ఏదో మాయమాటలు చెప్తూ ఉంటారు, అమాయకుల్ని బెదిరించడానికని కొంతమంది వాదించినట్టు ఒకప్పుడు నేను అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనిషి ఇలానే అనుకొని ఉండొచ్చు, అవన్నీ ఏమి లేవని. కానీ చూస్తానే చనిపోతున్నాడు. చావు అనేది లేకపోతే మనం కూడా అవన్నీ భ్రమలు, ఎవరో కొంతమంది పొట్టతిప్పల కోసం చెప్తున్న మాయమాటలని కొట్టేయచ్చు. కానీ ఇలా చూసిన వాడు అలా చనిపోతున్నాడు. చావు అనేది లేకపోతే మనం దాన్ని ఆలోచించవచ్చు. కానీ మనుషులు చూస్తానే మాయమైపోతున్నారు, చనిపోతున్నారు.
బాగా ఉన్నవాళ్ళు సైతం గోడ మీద ఫోటోలు అవుతున్నారు, రోడ్డు పక్కన ఫ్లెక్స్లు అవుతున్నారు. కాబట్టి ఏంటి ఈ పరిస్థితి? దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలి? చావు అనేది ఒకటి ఉంది కనుక చనిపోయిన తర్వాత జీవితాన్ని గురించి పాజిటివ్గా ఆలోచించడం మంచిదా, నెగిటివ్గా ఆలోచించడం మంచిదా? కొంచెం మనకు కూడా ఆలోచన శక్తి ఉంది కదా, తార్కిక జ్ఞానం ఉంది కదా. దాన్ని బట్టి కొంతమంది మూర్ఖత్వంతో వాదించినట్టు మనం ఎందుకు మూర్ఖంగా మాట్లాడాలి? కాబట్టి దేవుడు ఉన్నాడు అనుకుంటే మంచిదా, దేవుడు లేడు అనుకుంటే మంచిదా? కంటికి కనబడట్లేదు, కనబడినంత మాత్రాన దేవుడు లేడు అనుకోకూడదు కదా. ఇప్పుడు నా కళ్ళ ముందు అమెరికా కనబడట్లేదు, అంత మాత్రాన అమెరికా లేదా? ఇల్లు కట్టిన మేస్త్రి ఇంట్లో లేనంత మాత్రాన అసలు ఇల్లు దానంతట అదే స్వయంభూలా పుట్టిందంటూ ఎంత వెరితనం. కుండ చేసిన కుమ్మరి కుండ దగ్గరే లేని కారణం చేత ఇల్లు, ఆ కుండ కూడా స్వయంభూ అని అనలేం మనం, దానంతట అదే పుట్టిందని. కుండ ఉంది అంటే చేసిన కుమ్మరు ఉన్నాడు, ఇల్లు ఉంది అంటే కట్టిన మేస్త్రి ఉన్నాడు. ఇది ఎంత నిజమో, ఈ విశాల సృష్టి, క్రమమైన సృష్టి ఉంది అంటే సృష్టికర్త కూడా ఉన్నాడని విశ్వసించటం వెర్రితనం అవుతుందా, చాదస్తం అవుతుందా, మూర్ఖత్వం అవుతుందా? అలా నమ్మకపోవటమే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 53వ కీర్తన 14వ కీర్తన, ఈ 2వ కీర్తనలో కూడా 2వ వచనం నుంచి మనం చదివితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మటమే తెలివైన పని. దేవుని తీర్పుంది అని నమ్మటమే తెలివైన పని. దేవుడిచ్చే శిక్ష లేక మోక్షం అనేవి ఉన్నాయని విశ్వసించటమే తెలివైన పని. ఇవన్నీ ఏమీ లేవని మూర్ఖించటం తెలివి తక్కువ పని అని నేను నిర్ణయించుకున్నాను. మరి ఇప్పుడు మానవ జాతి మొత్తం కూడా దేవుని తీర్పును ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు ఉన్నాయన్న సంగతి అర్థమైన తర్వాత ఆ తీర్పు తప్పించుకోవటం ఎలా? మనిషి జీవితంలో ఈ 60, 70, 80, 90 సంవత్సరాల జీవితంలో అనుభవిస్తున్న బాధలు, చచ్చాక మనిషి వెళుతున్నటువంటి నరకాగ్ని, ఈ రెండింటికి కారణం ఏమిటంటే మానవుడు చేస్తున్న పాపం. పాపం చేస్తారు కానీ పాపాన్ని అంత సీరియస్గా తీసుకోరు. పాపం చేస్తారు కానీ దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో పట్టించుకోరు. కానీ పాపం చేసేటప్పుడు మజాగా ఉంటుంది, దాని ఫలితం చూసేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. పాపం ఈనాడు చేయని మానవుడు అంటూ ఎవరూ లేరు. అది ఒక మతానికి చెందిన వ్యక్తులో లేకపోతే వేరే మతానికి చెందిన వ్యక్తులో కాదు, అన్ని మతాలు, అన్ని కులాలు, వీళ్ళు వాళ్ళు అన్న భేదం లేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ, బైబిల్ గ్రంథంలో రోమాపత్రికలో చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. అందరూ పాపం చేశారు అన్నాడు. ప్రతి నరుడు జీవితంలో ఏదో సందర్భంలో తెలుసో తెలియకో ఎంతో కొంత పాపం జరుగుతుంది. కాబట్టి ఈ పాపాల ఫలితం బ్రతుకులో అశాంతి, చచ్చిన తర్వాత నిత్య నరకాగ్ని. మనిషి భయపడుతున్నాడు జబ్బులకి, తెగుళ్ళకి, రోగాలకి, అప్పులకి, తిప్పలకి. ఇవన్నీ కాదు సోదరా సమస్య. ఇవన్నీ మనం భూమి మీద ఉన్నంత వరకే కొద్ది గొప్ప సమస్యలు. అచ్చంగా ఈ సమస్యల వరకే అయితే మనం ఆనందంగా అనుభవించిపోదాం. కానీ ఇది కాదు. దీని తర్వాత ప్రతి నరుడు కూడా ఎదుర్కోబోయే భయంకరమైన సమస్య ఒకటి ఉంది. అది దేవుని తీర్పు. దేవుని తీర్పు, నిత్య నరకాగ్ని. ఆ అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, దాని నుంచి బయటపడే దారి లేదు. ఘోరమైనటువంటి శిక్ష. ఆ భూమి మీద 70-80 ఏళ్ళు చేసిన పాపాలకి అంత ఘోరమైన శిక్ష అని చెప్తున్నావు, అది న్యాయమేనా అని అడుగుతారు కొంతమంది. అవును, భూమి మీద జీవించినటువంటి ఈ 70, 80, 90 సంవత్సరాలు చేసిన పాపాలకి అంత శిక్ష అంటే, ఈ 70, 80, 90 సంవత్సరాలు నువ్వు జీవించినటువంటి పరిశుద్ధ జీవితానికి యుగయుగాలు నిత్య జీవం కూడా ఇస్తున్నాడు కదా. అదైనా ఫుల్లే, ఇదైనా ఫుల్లే. ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆ తీర్పు తప్పించుకోవాలి. దీని విషయంలో పక్షపాతమే లేదు. ఆర్య ఋషులు, మహానుభావులు ఆనాడు వాళ్ళు దేవుని అన్వేషించారు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహాముని ప్రార్థించాడు ఇలాగున: అసతో మా సద్గమయ తమస్సో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఆయన అన్నాడు, సత్యం అనుకుని భ్రమలో అసత్యములో ఉన్నానన్న సంగతి నాకు అర్థమైంది. కాబట్టి అసతో మా అసత్యములో ఉన్నాను, సద్గమయ సత్యములోకి నన్ను నడిపించు ఓ పరమాత్మ అని దేవుని అడుగుతున్నాడు. తమస్సు మా జ్యోతిర్గమయ. తమస్సు, చీకటి, అంధకారంలో ఉన్నానన్న సంగతి నాకు అర్థమైంది, నీ వెలుగులోనికి నడిపించు దేవా అని ఆయనను ప్రార్థిస్తున్నాడు.
మృత్యోర్మా అమృతం గమయ. మృత్యువు అంటే మరణం, అమృతత్వం అంటే మృతత్వము కానిది, మృతము కానిది, మృతము లేనిది అమృతత్వం అంటే నిత్య జీవం. మరణములో ఉన్నాను, నన్ను జీవంలోనికి దాటించవయ్యా అని ఆనాడు ఆ మహానుభావుడు భగవంతుడిని ప్రార్థన చేశాడు. అంతేకాదు ఆర్య ఋషులు ముందే చెప్పారు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయాం దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అనేటువంటి మంత్రంలో ఆ మహానుభావులు చెప్పేసుకున్నారు. పాపోహం నేను పాపిని, పాపకర్మాణం పాపకర్మల్లోనే ఉన్నాను, పాపాత్మ నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది, పాప సంభవించడానికి పుట్టిన పాపంలో పుట్టాను, నేను పాపిని, నా పాపకర్మలన్నీ కూడా నన్ను చుట్టుముట్టేస్తాయి, భూమి మీద అశాంతి, మరణానంతరం నరకం ఇవి నా కొరకు కాచుకుని ఉన్నాయి, వాటి నుంచి రక్షణ పొందే మార్గం నాకేది అర్థం కావటం లేదు. అన్యదా శరణం నాస్తి, అన్యుల దగ్గర కానీ వేరే మార్గాల్లో కానీ నాకు రక్షణ అర్థం కావటం లేదు. రక్షకుడా పరమాత్మ నీవే నన్ను రక్షించడానికి దారి చూపించమని యథార్థంగా మహానుభావులు ఆనాడు ప్రార్థన చేశారు. మీకు ఈ మంత్రాలు పెద్ద పరిశోధన అవసరంలా, రాఘవేంద్ర బుక్ డిపో గుంటూరు బుక్ డిపోలో ఉన్నాయి. విష్ణు సహస్రనామావళి, దేవి సహస్రనామావళి, ఈ సహస్రనామావళిలో నేను విష్ణు సహస్రనామావళి 14వ పేజీలో చూశాను ఈ మంత్రాన్ని. కాబట్టి వీటన్నిటి గురించి ఏం చెప్తున్నాము అంటే, ఆర్య ఋషులు కూడా ఒప్పుకున్నారు మనందరం పాపులం, ఈ పాపాల ఫలితం మనం మోయక తప్పదు అని. బైబిల్ గ్రంథం కూడా చెప్పింది, పాపమునకు జీతమో, పెద్దగా చెప్పండి, పాపమునకు జీతమో మరణము, తప్పకుండా దాని ఫలితం అనుభవించాలని. ఖురాన్ గ్రంథం కూడా చెప్పింది, పాపం యొక్క ఫలితం ఘోరంగా అనుభవించాల్సిందేనని.